నత్తారామేశ్వరం గుడి ఇది మొత్తం అంతా కూడా. పదకొండు నెలల పాటు నీళ్ళల్లో మునిగి ఉండే గుడి ఈ వైశాఖ మాసంలో మాత్రమే బయటపడుద్ది. ఇదంతా ఒక చెరువులా ఉంటుంది. పైన గోపురం మాత్రమే కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు అంతా ఈ బావి ఖాళీగా ఉంది కదా. ఈవేళ అమావాస్య లాస్ట్ డేట్. ఈవేళ మూసేస్తారండి గుడి అయితే. ఇంకో ఇదంతా ఇలా ఉంది ఇక్కడ. అంటే మొత్తానికి దిగాను కానీ జారుతుంది కాస్త. ఎప్పుడు నీళ్ళలో ఉండే నది కదా. కిందంతా ఇలా బురదలా ఉందండి. ఈ బురదలోనే నేను నెమ్మదిగా వెళ్ళలాగా. అమ్మో, మొత్తానికి దిగాం కానీ అది దూరంగా కనబడేది గోపురం. ఇదంతా స్వామివారి గుడి. మళ్ళా మనం ఈ శివుడిని చూడాలంటే నెక్స్ట్ వైశాఖ మాసంలో రావాల్సింది. ఆ దూరంగా కనబడేది లక్ష్మణస్వామి స్థాపితం. అది కూడా శివాలయమే. ఇప్పుడు వెళ్ళాలండి అక్కడికి.